మోకాళ్ళు వేసి దేవా ఎదవులు ఉంటారు కానీ నా అంత ఎదవు లేడు దేవా, నిజంగా దేవా పెద్ద ఎదవు దేవా నేను అని ఎప్పుడు అనుకోలేదు దేవుని ముందుకెళ్ళి. దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆ మాట అనొద్దు అని గద్దించాడు. నువ్వు జనం ముందు అంటే అన్నావు, నా ముందు అనొద్దు నువ్వు. ఎందుకు ప్రభా? నేను పెద్ద ఎదవను ప్రభా, ఏయ్ ఆ మాట అనొద్దు అంటే అదే అంటావు. ఎందుకు ప్రభా నువ్వు ఆ మాట అని నన్ను కించపరుస్తున్నావు అంట. అదేంది అంటే మరి ఎదవలు చేసేవాళ్ళ కనపడుతున్నానా నీకు? ఎదవల్ని పనికి మాలిన వాళ్ళని తయారు చేసేవాళ్ళ కనపడుతున్నానా నేను నీకు? పనికి మాలిన వాళ్ళని తయారు చేసే పనికి మాలిన పని పెట్టుకుని నేను ఒక పనికి మాలిన వాళ్ళని అవునప్పుడు నేను అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? ఎవడు చెప్పాడురా నువ్వు ఎదవని? ఎవడు చెప్పాడురా నువ్వు పనికి మాలినోడు అని? ఇచ్చోడా, ఈ ప్రపంచంలో ఎవ్వడికి లేని పవర్ నీకు ఇచ్చారా నేను? ఈ ప్రపంచంలో ఎవ్వరికి లేని పవర్ని నీకు ఇచ్చా ఒక విషయంలో. అది మిగిలిన వాళ్ళకి ఎవరికి లేదు. ఎవరికి లేని ఫేస్ నీకు ఇచ్చా, ఎవరికి లేని ప్రభావాన్ని కూడా నీకు ఇచ్చా. అది నీలో నిద్రాణమై ఉంది. దాన్ని మేల్కొలుపు. నువ్వు ఎందుకు పనికి మాలోడు అవుతావు నేను చూస్తాను.